2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగింది. అందులో గువ్వల బాలరాజు కూడా ఉన్నాడు. మీరు బిఫోర్ క్వశ్చనింగ్ గువ్వల బాలరాజు 1000 కోట్లకు ఉన్నాడు. కోట్లాది రూపాయలు కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీలో చేరిండు గువ్వల బాలరాజు. ఒక కూలీ కడుపు నుంచి వచ్చినాను కాబట్టి నా కుటుంబాన్ని పోషించుకోవాలి. ఏం లేకుండా కేసీఆర్ సహకారం కానీ ఒక్క రూపాయి దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్కడైనా మీకేమైనా ఇబ్బందులు ఎదురైనాయా పార్టీ మారే టైంలో? ఉద్యోగింపులు, ఫోన్లు, ఆశలు రేకెత్తించే ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తారు. చేయలేదు ఎట్లా అంటాం? ఎప్పుడైతే పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి ఆలోచన మొదలైందా? పోరాటాలను పక్కన పెట్టి ప్రగల్భాలు పలుపుకుంటూ ప్రజలను మభ్యపెట్టుకుంటూ మళ్ళీ మేమే అధికారంలోకి రావాలని యావతో పనిచేస్తున్నప్పుడు మాత్రం తనను ముఖ్యమంత్రి చేయమని కేసీఆర్ పైన ఒత్తిడి చేసిండు. కుట్రలు చేసిండొచ్చు అనేది మాత్రం అనుకుంటున్నాను. కేసీఆర్ గారి పైన ఒత్తిడి, ఇక వాళ్ళు సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించినా దుర్మార్గంగా సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి ఇక పక్కల బల్లంలాగా తయారవ్వడము. ఇదే ఈటెల రాజేందర్ జెండాలో మాకు హక్కు ఉందన్నాడు. అందుకే అంటున్నా, ఇదే మాట మాట్లాడాడు. నేను కూడా అదే అంట. అక్కడ ఉంటే అదే అనేవాడిని. ఆయనను మంత్రివర్గం నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. అది స్వార్థమా? నాకు నా కొడుకు కావాలా, వేరే వాళ్ళకు రావద్దనేసి. కులం పేరు చెప్పుకోకూడదు అనుకున్నారా? కేసీఆర్ గారు నా పేరును మీడియాకు గువ్వల బాలరాజ్ మాదిగగా, హరీష్ రావు గతంలోనే అంటే 2009 కానీ 2014లో కానీ గజ్వెల్లో కేసీఆర్ని ఓడగొట్టాలనుకున్నాడంట. అప్పుడు ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా డబ్బులు ఖర్చు పెట్టిండంట. నాకు తెలిసినంత వరకైతే 3 నెలల కిందట హరీష్ రావు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చిండు అనుకో. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు మాట్లాడుకున్నారా మ్యాచ్ ఫిక్సింగ్? స్వలాభాల కోసం, సొంతం కోసం, స్వార్థం కోసం కాంప్రమైజ్ జరిగిందంటారు. అయితే ఇంకా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. కవిత కూడా అందుకే డైజెస్ట్ చేసుకోలేదంటారా? ఎదిగే కొద్దీ ఒదిగే ప్రయత్నం చేయాలి. వీళ్ళు ఎదిగింది లేదు, చచ్చింది లేదు. అప్పుడే 3వ అధికారంలోకి రాలే, దేశాన్ని వెళ్తామన్నారు. కరపత్రం లాగుంటుంది ఇది నమస్తే తెలంగాణ పత్రిక. మొత్తం వాళ్ళ పేపర్లు లోపల కానీ బయట కానీ బ్యానర్ ఐటమ్ కానీ వాళ్ళదే ఉంటుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గరీబీలను ఓటేసే యంత్రంగా మార్చుకొని కపట ప్రేమలు ప్రదర్శించి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటారు? ఎట్లుంది? మనం సమాజంలో రోజు మీరు ఒకసారి మనం ఫ్రీ బస్సు ప్రజల శ్రేయస్సు కాదు, మహిళలు జుట్టు పట్టుకొని కొట్లాడి పోలీస్ స్టేషన్లు ఎక్కేటువంటి పరిస్థితి. మహిళలకు ఫ్రీ అంటారు, పురుషులకేమో డబుల్ ఛార్జెస్ పెడతారు. ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది కాంగ్రెస్ పార్టీకి. అయినా కానీ బుద్ధి రావడం లేదు. మన తప్పు చేసినా తప్పకుండా మన చెప్పుతో మనం కొట్టుకోవాల్సిందని ప్రజలు మాట్లాడుకుంటారు. కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఎప్పుడు. తెలంగాణ సమాజం నేను ఓట్లు వేసిన అంటే ఎవడరా నాకు ఓట్లు వేసిందంటే ఎట్లుంటుంది? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన ముఖ్య అతిథి కరుడుగట్ట తెలంగాణ ఉద్యమకారుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకుడు గువ్వల బాలరాజు గారు. మాట్లాడదాం. బాలరాజు గారు నమస్కారం. నమస్తే. ఎట్లా ఉన్నారు? అంత బాగున్నాం. బాగున్నారా? నోట్లో నుంచి వస్తుందా లేకపోతే నిజంగా మనసులో నుంచే బాగున్నాము అని వస్తుందా? రెగ్యులర్ ఏమైనా మీటింగ్ పెట్టుకుంటారా? నాకు ఇంతకుముందు కూడా యూట్యూబ్ ఛానల్ లేదు, అక్కడికి వెళ్తే ఓకే నోట్లో నుంచి వస్తున్నాం. బాగుండే విషయం. ఇదే క్వశ్చన్ అడిగారు. ఇది మాత్రం నేను పర్సనల్గా అడుగుతున్న క్వశ్చన్. ఎస్, అద్భుతంగా ఉన్నా నేను. భారతీయ జనతా పార్టీలో చేరినారు కదా, అవును. ఎందుకబ్బా ఈ పార్టీలో చేరినా అని ఎప్పుడన్నా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించదు కూడా. అని ఫిక్స్ అయ్యి చేరినారు 100%. మీరు పార్టీ మారుతున్నప్పుడు ఒక సమావేశం పెట్టినారు. ఆ సమావేశంలో ఒక కార్యకర్త ఏడుస్తే మీ కళ్ళ నుంచి కూడా నీళ్ళు వచ్చినాయి. వస్తాయి కదా. చాలా ఎమోషనల్గా అనిపించింది. అది దట్ ఈస్ బాండింగ్ ఆఫ్ లీడర్ అండ్ క్యాడర్. మాకున్న బాండింగ్ అటువంటిది కాబట్టి తప్పకుండా ఆ క్షణాలు మమ్మల్ని అందరినీ కూడా కొంచెం కదిలించినాయి. కదిలించినాయి. ఎందుకు ఆ కార్యకర్త ఏడిచినా కూడా పార్టీ మారాల్సి వచ్చింది?
పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళొకసారి చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. రైట్. పార్టీ 20 సంవత్సరాల పాటుగా పార్టీలో ఉండి అధిష్టానం కంటే లేదంటే బయట వ్యవహారాల కంటే ఎక్కువగా, బయట సమాజం కంటే ఎక్కువగా అచ్చంపేటతో నా బంధం ముడిపడి ఉన్నది. అచ్చంపేట ప్రజల మధ్యలో, అచ్చంపేట యువకుల మధ్య, అచ్చంపేట విద్యార్థుల మధ్య 24 గంటలు వారితో మమేకమై ఉన్నాం. అటువంటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నేను వారికి చెప్పకుండా నిర్ణయం తీసుకుంటే మా అన్న ఏమవుతాడో మేమేమవుతామో, మా నాయకుడు ఏమవుతాడో మేమేమవుతామో అనే ఆందోళనతోన కన్నీరు పెట్టడం జరిగింది. ఆ టైంలో వారిని చూసినప్పుడు నాకు కూడా కొంత భావోద్వేగం కలిగింది. కాబట్టి ఆ పరిస్థితి నెలకొన్నది. కారణం ఏంటంటే మాకున్నటువంటి ఒక కుటుంబ బంధం, ఒక అన్నదమ్ముల బంధం. అన్న కాల్ముక్తన పార్టీ మారొద్దు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయినారు ఆ వీడియోకి. సో మీరు ఏడ్చిన తర్వాత అయినా కొద్దిగా ఆలోచిద్దాం, టైం తీసుకుందాము, బ్రేక్ పెడదాం దీనికి అని అనిపించలేదు? అదే నేను చెప్పింది కదా, అప్పుడు వాళ్ళకందరికి కూడా నాకు తెలుసు అటువంటి సందర్భాలు వస్తాయి. తర్వాత ఇక ప్రతి ఒక్కరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నప్పుడు మా మాటకు విలువ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నాడు అనేది వస్తుంది. కాబట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత వారు నా నిర్ణయాన్ని కి భిన్నంగా వారి ప్రతిపాదనలు వచ్చినప్పుడు నేను చెప్పి తప్పించుకోవచ్చేమో, కానీ వాళ్ళతో మాట్లాడుతున్న తరుణంలో వద్దు అన్నప్పుడు మెజారిటీ వెళ్ళమనే అంటారు. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో మనందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ విధానము, వారు కోల్పోయిన పోరాట పటిమ, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మనం ఎక్కడైతే ఉండి కొట్లాడగలుగుతామో ఆ వేదికను ఎంచుకుంటే బాగుంటుందని మెజారిటీ ఆఫ్ ది క్యాడర్ కానీ ప్రజలు కానీ చెప్పే అవకాశమే ఉన్నది. కానీ మెజారిటీ తక్కువ ఉన్నంత మాత్రాన మిగతా వారి వాయిస్ కూడా వినకుండా పెడచెవిన పెట్టి మారడం అనేది సబబుగా ఉండదు అనే ఆలోచనతోన నేను ఆ నిర్ణయం నిర్దిష్టంగా తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. ఆ టైంలో కూడా ఆ భావోద్వేగం మనం చూసినాం. అందరికీ తర్వాత అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి మళ్ళీ అందరూ సరే ఏది ఏమైనప్పటికీ మా నాయకుడు గువ్వల బాలరాజ్, మా అన్ననే గువ్వల బాలరాజ్, మా బిడ్డడే గువ్వల బాలరాజ్ అని అందరూ కూడా మెల్లమెల్లగా మళ్ళీ నా తవ్వలో నేను ఎంచుకున్న మార్గంలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. గువ్వల బాలరాజు పార్టీ మారుతాడు అన్నప్పుడు చాలామంది అక్కడ ఎమోషనల్ గురైనారు. ఎంతమంది కార్యకర్తలు పార్టీ మారొద్దన్నారు, ఎంతమంది మారదామన్నా అన్నారు? నేను చెప్తా ఉన్నా కదా, ఎక్కువ శాతం మారొద్దని, మెజారిటీ మారొద్దన్నారు. కారణం ఏంది అని అంటే వారికి తెలియదు. ఎందుకంటే మేము అన్ని రోజులు కేసీఆర్ గారిని గొప్ప నాయకుడిగానే చూపించినాం, పార్టీని గొప్పగానే చూపించినాం. ఇన్ని చేసిన తర్వాత ఏ రోజు కూడా నేను బీజేపీ గురించి ప్రస్తావననే తీసుకురాలేదు. అటువంటప్పుడు అంత గొప్పగా మాట్లాడిన తర్వాత ఇంత ఆల్ ఆఫ్ ఏ సడన్ నిర్ణయం తీసుకుంటే అంత గొప్ప పార్టీని వదిలి ఎందుకు వెళ్ళాలనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కానీ అది గొప్ప పార్టీ, ఆ గొప్పతనాన్ని కోల్పోయిందా, పోరాట పటిమను కోల్పోయిందా, లేకుంటే వాళ్ళ లక్ష్యం నుంచి డైవర్సిఫై అయినరా అనేది చెప్పే ప్రయత్నం తర్వాత చేస్తాం. కాబట్టి ఏం చెప్పకుండా మంచి పార్టీ అని చెప్పుకుంటూనే బయటకు వచ్చినాం. కాబట్టి వారికి డైజెస్ట్ కాదనే ఉద్దేశంతో చెప్పలేదు. అటువంటప్పుడు వారికి తెలియదు కాబట్టి మెజారిటీగా వద్దనే అన్నారు. కానీ తర్వాత మీ ద్వారా నేను ఇస్తున్నటువంటి సందేశం అంటే మీలాంటి ఎన్నో ఛానల్స్ నా నుంచి నన్ను ఇంటర్వ్యూ చేసి ఒక మంచి సందేశాన్ని వారు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఒకరిద్దరు చెడుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగో లేకుంటే వారి ఇన్ఫ్లుయెన్స్ వల్లనో చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ క్యాడర్ అందరూ కూడా కొంచెం కేవలం ఈ స్థానిక సంస్థల కోసం ఆగుతూ ఉన్నాం. లేదంటే ఇక వాళ్ళు సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించినా, దుర్మార్గంగా సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి లోకల్ బాడీస్లో కూడా పార్టీ ఖర్చు పెడుతుంది, లేకుంటే నేను ఖర్చు పెడతా అని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నుంచి ముందుకు వస్తున్నారు. కాబట్టి సరే వారికి కూడా ఆలోచనలు ఉంటాయి కదా, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం లోకల్ బాడీస్లో ఏదైనా అవుతామని. కానీ లోకల్ బాడీస్లో నేను ఎంపీగా ఓడిపోయిన సందర్భంగా తర్వాత వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల్లో నేను అనుకుంటే ఎంపీగా ఓడిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే కాకముందే వచ్చినటువంటి లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీకి ధీటుగా 40-45% స్థానిక సంస్థలను నేను ఏ పదవి లేకుండా గెలిపించుకోవడం జరిగింది. అది గువ్వల బాలరాజు గొప్పతనం అంటారు.
డెఫినెట్గా కదా. మళ్ళీ 2009లో ఎందుకు ఓడిపోయినారు? అది అది వాళ్ళ గొప్పతనం, బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం. ఓకే, ఎందుకంటే అంటే ఓడిపోవడము పార్టీ మీద వేస్తున్నారు, గెలవడం మీ మీద వేసుకుంటున్నారా? రెండు, ఎస్, గెలవడం నా గొప్పతనం, ఓడిపోవడం వాళ్ళ గొప్పతనం. ఎందుకోసం అంటున్నా ఈ మాట అంటే, గువ్వల బాలరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నియమించి అండగా ఉండి వారి గెలుపు కోసము 24/7 ఫీల్డ్లో ఉండి క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి, ఏ ఉద్దేశంతో ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో కనుక మీరు వెనక్కి వెళ్ళి చూసినట్టయితే, కేసీఆర్ గారు పార్లమెంట్లో మహబూబ్ నగర్లో 2 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉంటే, ఒకటి నాగర్ కర్నూల్, ఒకటి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్. మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి కేసీఆర్ గారు పోటీ చేసిండ్రు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నేను పోటీ చేయడం జరిగింది. కేసీఆర్ గారు పోటీ చేసినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో మెజారిటీ 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ పోటీ చేసింది అసెంబ్లీ. ఓకే, గువ్వల బాలరాజ్ పోటీ చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లో గువ్వల బాలరాజ్ ఒకే ఒక్కడు పార్లమెంట్ సభ్యుడిగా నేను ఒక్కడనే పోటీ చేసిన. మిగతా 7 స్థానాలు కూడా టీడీపీ అభ్యర్థులే పోటీ చేయడం జరిగింది. ఓకే, 2 పార్టీల విధానాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి, ఒక పార్టీ ఏమో తెలంగాణ వదిలి వెళ్ళిపోయింది, ఇంకో పార్టీ ఏమో తెలంగాణలోనే భూస్థాపితం అవుతావు. మీరు అన్నట్టు కేసీఆర్ పోటీ చేసిన కూర్చున్న కొమ్మను నరుక్కున్నారు కాబట్టి ఈరోజు ఆ దుస్థితి బీఆర్ఎస్కి ఏర్పడ్డది, టీడీపీకి ఏర్పడ్డది. ఎవరు పని చేయలేదా మీకు టీడీపీ ఎమ్మెల్యేలు? తెలంగాణ వాదులు మాత్రమే పనిచేసినారు, కొంతమంది నా కోసం పనిచేయడం జరిగింది. ఈరోజు నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా తాను మాత్రం నా కోసం పనిచేయడం జరిగింది. రైట్. చంద్రశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వారు కూడా నా కోసం పనిచేయడం జరిగింది. అదేవిధంగా కొల్లాపూర్, అక్కడ కూడా నా కోసం పనిచేయడం జరిగింది. కల్వకుర్తి, అనునిత్యం నేను అక్కడ తిరుగుతున్నా, అక్కడ ప్రజలతో తత్సంబంధాలు ఉన్నా, అక్కడున్న అభ్యర్థి ఎవరికి చేసిండో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఓకే. అదేవిధంగా అల్లంపూర్, గద్వాల్ అంటే అక్కడ నేను కొత్త. తర్వాత అప్పుడు పాపం దివంగత మందా జగన్నాథం గారు, వారికి కొంచెం రాజకీయంగా ఎక్కువ అనుభవం ఉంది, జిమ్మిక్కులు కూడా తెలుసు, మాటకారి, వారికి అనుభవం ఎక్కువ కాబట్టి వారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిమైనప్పటికీ, నేను మాదిగనే, వారు కూడా మాదిగనే. కానీ వారు అక్కడ చేసిన ప్రచారం ఏంటంటే, ఇక్కడ వాతావరణం అర్థమైపోయింది, గువ్వల బాలరాజ్కు ఫేవరబుల్గా ఉంది అనే ఆలోచనతోన అక్కడికి వెళ్ళి, గువ్వల బాలరాజ్ మాదిగ సామాజిక వర్గం కాదు, ఆయనకు ఎట్లా ఓట్లు వేస్తారు మీరు అని నన్ను మాల సామాజిక వర్గమో లేకుంటే ఏ సామాజిక వర్గమో అని చెప్పడం జరిగింది. ఆయన ఏదైనా మీకు రిజర్వేషన్లో మాలలు మాదిగాలు చాలా మంది ఉంటారు కదా, ఉపకులాలు చాలా ఉంటాయి, దాంట్లో మెజారిటీ మాదిగలు ఉంటారు కాబట్టి, మాదిగ సామాజిక వర్గం ఆ రోజు రగులుతున్నటువంటి ABCD కేటగరైజేషన్ ఉద్యమం, ఇవన్నీ కూడా మద్దతు తీసుకోలేదా, అడగలేదా? అప్పుడు నేను రాజకీయాల్లో చాలా కొత్త, తర్వాత అవన్నీ ప్రయత్నాలు నేను చేయలేదు. అంతెందుకు, కేసీఆర్ గారు నా పేరును మీడియాకు గువ్వల బాలరాజ్ మాదిగగా పంపించి పరిచయం చేసే ప్రయత్నం చేసిన, బ్రేకింగ్స్ కూడా నా పేరు ప్రకటన చేసినప్పుడు గువ్వల బాలరాజ్ మాదిగగా వారు ప్రకటింపజేసే ప్రయత్నం చేసినా, నేను మాదిగ అనేది తొలగించమని చెప్పాను. ఎందుకు? కోర్స్ అది కొంత ఓటమికి కారణమై ఉండొచ్చు, కానీ నేను ఉన్నది కుల సంఘంలో కాదు. కులం పేరు చెప్పుకోకూడదు అనుకున్నారా? కులం పేరు ఎందుకు చెప్పుకో, మనము నేను ఖచ్చితంగా చెప్పుకుంటాను. నేను ఏ వర్గానికి సంబంధించిన, మా నాన్న పేరు చెప్పడంలో నాకేమి ఇబ్బంది, నా కులం పేరు చెప్పడంలో నాకేమి ఇబ్బంది. కానీ నేను ఉన్నది రాజకీయాల్లో, రాజకీయ నాయకుడు ఒక కులానికి పరిమితం కావద్దు. నాకు బోలెడు భవిష్యత్తు ఉంది. నేను యువకుడిగా 29 ఏళ్లలో నేను రాజకీయాల్లోకి వచ్చిన, 31 సంవత్సరంలోనే ఎంపీగా నేను పోటీ చేసిన. ఓకే, చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను కులాంతో పరిమితం అయితే, నాకు తెలుసు సమాజంలో ఎట్లుందో, కులాలనే పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి. నేను కూడా అదే తప్పు చేయొద్దు అనే ఉద్దేశంతోన కులం పేరుతో కాకుండా నాయకుడిగా, ఉద్యమకారుడిగానే సమాజానికి పరిచయం అయినా. కాబట్టే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు గమనించినట్టయితే, గెలుపొందిన అభ్యర్థికి 4 లక్షల ఓట్లేమో వచ్చినాయి. 2వ స్థానం 3వ స్థానం సంపాదించినటువంటి వాళ్ళకు 3.5 లక్షలు 3 లక్షలు అట్లా ఓట్లు వచ్చినట్టుగా ఉన్నాయి. కానీ ఆ రోజు నాకు 3,87,000 ఓట్లు వచ్చినాయి 2009లో. తెలంగాణ ఉద్యమం అంటే, మహబూబ్ నగర్ అంటే అది ఆంధ్ర రాయలసీమతో సమానంగా ఉన్నది. ఆ వాతావరణమే, తెలంగాణ మూవ్మెంటే లేనటువంటి పరిస్థితి. ప్రజల గుండెల్లో తెలంగాణ వాదం ఉంది, కానీ మూవ్మెంట్ను మాత్రం ఇంటెన్సిఫై చేసినటువంటి నాయకుడే లేరు. ఎంతో కొంత చేసినట్టే నేను గర్వంగా, కొంత చెప్పుకోవాలంటే గర్వంగా నేను చెప్పుకోగలుగుతా. నేను వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని బాగా పెంచేటువంటి ప్రయత్నం చేసిన. నల్లమల
గడ్డ పైన గులాబీని రెపరెపలాడించి ఈరోజు మొత్తంగా తెలంగాణ వాదాన్ని వ్యాపింపజేసేటువంటి ప్రయత్నం చేసిన. నాకు 3,87,000 ఓట్లు వస్తే వారికి 4,20,000 అటు ఇటుగా ఓట్లు రావడం జరిగింది. 30,000 అంతే అంతే అంత గొప్పగా నేను పర్ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే నాలో ఉన్నటువంటి స్పిరిట్, నాలో ఉన్నటువంటి ఒక పట్టుదల, దానికి తోడు ఆ రోజు నివ్వురు కప్పిన నిప్పులాగా తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ ఆ నివ్వురును తొలగించే వారు ఎవరు లేరు. స్వార్థపూరిత రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు. కాబట్టి తెలంగాణ ఉద్యమం అంతటా సమానంగా పెరిగే అవకాశం ఉన్నా, ఎగిసిపడే అవకాశం ఉన్నా దాన్ని లేపే ప్రయత్నం ఎవరు చేయలేరు. స్వలాభాల కోసం, సొంతం కోసం, స్వార్థం కోసం వాడుకున్నారు. అధిష్టానంతో మంచిగా ఉండడము, లేకుంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి పబ్బం గడుపుకున్నారే తప్ప నాలాగా దూసుకుపోయి పనిచేసిన వాళ్ళు లేరు. కాబట్టే అనతి కాలంలోనే కేసీఆర్ గారికి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. అప్పుడు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ఖరారు చేసిండ్రు. మళ్ళీ వెంటనే 2-3 రోజులలోనే నన్ను ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ ఇచ్చాను. అచ్చంపేట ప్రజలు అప్పటికే నిర్ధారించుకొని ఉన్నారు, గువ్వల బాలరాజును ఈసారి మనం ఎమ్మెల్యే చేసుకోవాలి, మంచి ఒకడు వచ్చిందని. కానీ నా అదృష్టమా దురదృష్టమా, ప్రజల అదృష్టమా దురదృష్టమా, నన్ను మళ్ళీ ఎంపీగా పంపిస్తే గెలుపోవటంలో బేరీజ్ వేసుకోకుండా నేను. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాక ఎంపీకి పొమ్మంటే ఏ నాయకుడు కూడా పోడు, చాలా వరకు కూడా చూసిన పోడు. మీరు ఎట్లా పోయినారు మళ్ళీ ఒప్పుకున్నది లేకుండా? నాకు ఒక నిబద్ధత ఉంది, నాయకుడు అంటే గౌరవం ఉంది. తర్వాత అందరూ ప్రతి ఒక్కరు తమ స్వార్థం కోసం తమ పనిచేయడం కాదు. తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావాలనే ఆలోచనతోనే అందరు ఉన్నప్పుడు నన్ను తప్పని పరిస్థితుల్లో అక్కడికి సీనియర్ నాయకుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన చంద్రబాబు గారికి దగ్గర, ఆయన జిల్లా ప్రెసిడెంట్గా మాజీ మంత్రిగా ఉన్నారు కాబట్టి రాములు గారికి ఆయన కొట్లాడి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇప్పించుకున్నారు. ఆ కొట్లాడి స్పార్క్ను గమనించి, నిబద్ధతను, సిన్సియారిటీని గమనించి నాకు టికెట్ ఇప్పించుకోలేరు కాబట్టే రోజు కేసీఆర్ గారి గ్రాఫ్, కేటీఆర్ గారి గ్రాఫ్, పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తూ ఉంది. నా ఒక్కరిని అంటలేను, నాలాంటి ఎంతో మంది పోరాట ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ప్రతి సందర్భంలో ఎవరినైతే ఎంకరేజ్ చేయాలనో ఆ రకంగా చేయకుండా ఆ తాత్కాలిక ఉపశమనాల కోసము, లేకుంటే ఎవరి మాటలకో, లేకుంటే ఎవరి మస్కాలకో తలొగ్గి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కనుమరుగైపోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా కేసీఆర్ గారు ఎన్నికల టైం వచ్చేసరికి ఇస్తాన్న అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా ఆయన అండర్ గ్రౌండ్లో పోతాడు. 2009 ముందు ఆయన స్వభావం మొత్తం ఈ విధంగానే ఉంది అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటారు. నిజమేనా? అది కరెక్టే. కాక ఎవరికి చాలా మంది చెప్పినారు, అందరూ నేను చెప్పే మాట అదే జగమెరిగిన సత్యం. విజయశాంతి కూడా అట్లేం చేసింది, ఎవరికైనా అంతే చేసిండ్రు. మొన్న 2014లో 2018లో 2023లో మాత్రమే బాజాప్తా టికెట్ల ప్రకటన చేసిండ్రు అంతే. కానీ అంతకుముందు ఎప్పుడు కూడా వారు టికెట్ ఎవరు ఇస్తారు, బీఫామ్ ఎవరు తెచ్చిస్తారు, లేకుంటే ఫండ్స్ ఎవరు ఇస్తారు, లేదంటే బీఫామ్ ఎవరు ఫిలప్ చేస్తారు, ఎట్లా వీళ్ళని ముందుకు నడిపించాలి, లేదంటే బహిరంగ సభలకు ప్రణాళిక ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎక్కడో ఉండి నడిపించేటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఇప్పుడు మొన్న 2 ఎన్నికల్లో ఆ రకమైన పరిస్థితి లేదు. అంటే ఆయన స్వభావం ఆ విధంగా ఉంటుందా, కావాలనే రాజకీయంగా ఆ విధంగా చేస్తాడు? అది నేను నిజంగా తప్పుపట్టను. కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్ అవుతుంది. ఇప్పుడు నేను అడుగుతాం, ఇతరులు నాతో పాటు ఇంకెవరైనా ఆ టికెట్ ఆశించుంటే వాళ్ళు ఎవరు ఒత్తిడిని కొంచెము ఫేస్ చేయడం కష్టమవుతుంది, సెన్సిటివ్ అవుతుంది. చూస్తూ నీకు ఇవ్వను పో అని చెప్పలేరు. కాబట్టి వారి పంతాది ఉండొచ్చు, అదే కారణమై ఉండొచ్చు తప్ప తప్పించుకునేది ఏముండదు. అంతే. గువ్వల బాలరాజు గారు, ఈ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి, ఖచ్చితంగా సరైన సమాధానం మీరు చెప్తారని అయితే మేము అనుకుంటున్నాం. గువ్వల బాలరాజు 1000 కోట్లకు ఉన్నాడు అని నడుస్తున్నటువంటి టాక్, ఏం చెప్తారు సమాధానం మీరు? ఉన్నారా 1000 కోట్లకు ఉన్నారా? కోట్లకు ఉన్నాడా, 1000 కోట్లకు ఉన్నాడా, లేదంటే ఇబ్బందుల్లో ఉన్నాడా, అవన్నీ కూడా నాకు తెలుసు. తెలియని వాళ్ళు రకరకాల పుకార్లు చేస్తూ ఉంటారు. నా 1000 కోట్లతోనా, 100 కోట్లతోనా, లేదంటే అప్పులతోనా వేరే వాళ్ళకి చేసేది ఏమంటే కోట్లాది రూపాయలు కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీలో చేరిండు గువ్వల బాలరాజు. అదే పనికిరాని కామెంట్స్ బంద్ చేస్తే బాగుంటుంది. ఎవరైనా సరే, ఎవరైతే కోట్ల రూపాయలు నిజంగా నేను సంపాదించిందే అనుకో, ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ల ద్వారా సంపాదించినా, లేదంటే వాళ్ళలాగే ఎక్కడైనా అవినీతి సొమ్ముతోన కోట్లకు పడగలెత్తినా, లేకుంటే నేను ఎక్కడైనా దుర్మార్గాలు చేసి డబ్బులు సంపాదించిన, డబ్బుల యావే నాది కాదు. కాబట్టి నేను వ్యాపారవేత్తగా, ఆంటర్ప్రీనర్గా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర కళ నెరవేరితే చాలు,
సర్వరోగ నివారిణి జిందాత్ తిలిస్మాత్ అని తెలంగాణ రాష్ట్ర సహకారమే అన్నిటికీ సర్వ సమస్యలకు సకల సమస్యలకు పరిష్కారం అని తెలంగాణ వాదులు కేసీఆర్ గారు నేను విశ్వసించి అందరం ఉద్యమం చేసినాం. ఉద్యమం చేసేటప్పుడు అందరూ చాలామంది యువకులు పాపం విద్యార్థులు యువకులు ఏమీ లెక్క చేయకుండా కొంత అమాయకత్వం అనుకోండి, లేదంటే కొంత నాకంటే ఎక్కువ వాళ్ళకు తెలంగాణ వాదం ఉన్నటువంటి కారణంగా తెలంగాణ వాదానికి తెలంగాణ పోరాటానికే పరిమితమై పనిచేశారు. కానీ నేను ఒక కూలీ కడుపు నుంచి వచ్చినాను కాబట్టి, మా తల్లిదండ్రుల సమస్యలను కల్లారా నేను చూస్తున్నాను కాబట్టి, ఈ పోరాటాల కంటే ఎక్కువగా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చాలి, నాలో ఉన్నటువంటి కోరికలను నాలో ఉన్నటువంటి లక్ష్యాలను నాకున్నటువంటి ఆశయం మేరకు నేను రాజకీయ అరంగేట్రం చేయాలని ఆలోచన చేసి రాజకీయాలకు వచ్చిన. రాకముందే నేను వ్యాపారవేత్తగా ఉన్నా. ఓకే, అప్పుడు నేనేం అప్పుడు సంపాదించుకుని ఇప్పుడు ఏం సంపాదిస్తున్నా నా తెలివితేటలు లేకుంటే నా కష్టార్జితంతో నేను సంపాదిస్తున్నా తప్ప ఎవరో అప్పనంగా రాసించింది లేదు, లేకుంటే ఎవరో నాకు ఇంట్లో ఉంటే అవకాశాలు ఇచ్చింది లేదు. కాబట్టి ఎవరు నా సంపద గురించి కానీ నా అప్పుల గురించి కానీ మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. అంటే ఏం లేకుండా కేసీఆర్ సహకారం కానీ ఒక్క రూపాయి దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్కడైనా మా వల్ల రూపాయి సంపాదించిందని చెప్పమనండి, దేనికైనా సిద్ధం నేను. అంతే, వాళ్ళ సహకారం ఏం లేదు అసలు. ఎట్టి పరిస్థితులు నేను ఆ అడ్వాంటేజే తీసుకోను కూడా. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకవేళ నాకు కాంట్రాక్టర్గా అనుభవం ఉందని వారికి తెలిసినా, వారు ఏదైనా ఎవరితోనైనా కలిసి పని చేసుకోండి అని చెప్పినా, నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ విధానం అది కాదు. కాంట్రాక్టర్లను పోషించడము, లేకుంటే ఉన్నటువంటి నాయకులను గుత్తేదారులుగా తయారు చేయడం అనేది వారి నైజం కాదు. నా ఆలోచనలు కూడా అది కావు. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సహకారాలను నేను తీసుకొని ఎదిగే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయను. మీకేమైనా ఇబ్బందులు ఎదురైనాయా పార్టీ మారే టైంలో? నాకేమి ఇబ్బందులు ఎదురకాలేదు. బుజ్జగింపులు ఫోన్లు కామన్గా ఉంటాయి కదా. ఎవరైనా కానీ పిలుస్తారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు, వద్దు అని చెప్పే ప్రయత్నం, నచ్చజెప్పే ప్రయత్నం, ఆశలు రేకెత్తించే ప్రయత్నం, ఇవన్నీ కూడా చేస్తారు. చేయలేదు ఎట్లా అంటాం మనం, ఉంటాయి. కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన నేను గత సంవత్సరన్నర కాలంగా ఆలోచన చేసి ఆచితూచి తీసుకున్న నిర్ణయం. కాబట్టి పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి ఆలోచన మొదలైందా? పార్టీ పోరాట పటిమను కోల్పోయిన తర్వాత ఆలోచన, అధికారం కోల్పోయినాక కాదు. పోరాటం చేయాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలను పక్కన పెట్టి ప్రగల్భాలు పలుపుకుంటూ ప్రజలను మభ్యపెట్టుకుంటూ స్వర్థం కోసము మళ్ళీ మేమే అధికారంలోకి రావాలని యావతో పనిచేస్తున్నప్పుడు మాత్రం నేను చాలా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవడం జరిగింది. గువ్వల బాలరాజుకు బాగా క్లోజ్ అంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు? నాకైతే కేసీఆర్ గారే బాగా, ఆయనే బాగా మొత్తం డైరెక్ట్. వారితోనే నాకు పెద్దాయనతోనే నాకు సంబంధాలు. పెద్ద ఆయనతో మాట్లాడడము, బయటకు వచ్చే ముందు కలవడము, ఎనీ టైం వారితో కలవడం, వారే అవకాశం ఇవ్వడం, వారి ఆశీర్వాదం తీసుకోవడమే జరిగింది తప్ప వీళ్ళ వల్ల నాకు ఒరిగింది లేదు. నేను వాళ్ళతో సహకారం తీసుకున్నది లేదు. వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఉపయోగించి సహకారం అందించండి అని పెద్ద పెద్ద సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నో ప్రతిపాదనలు తీసుకపోయినా పెద్దగా వాళ్ళు ఎందుకో చెవిన పెట్టినటువంటి పరిస్థితి లేదు, ఆలకించినటువంటి పరిస్థితి అయితే లేదు. కావాలంటే చాలా ప్రూఫ్స్ మీకు ఇస్తాను నేను. ఓకే, ఇప్పటికీ మీకు కేసీఆర్ గారి పైన గౌరవం ఉందని అర్థమవుతుంది. ఇప్పటికి ఉంటుంది కదా. నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కానీ, లేదంటే మా అటువంటి యువకులను వారు పార్టీ స్థాపించినటువంటి కారణంగా మా అటువంటి వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి కాబట్టి తప్పకుండా అభిమానమే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారి మాట బీఆర్ఎస్ పార్టీలో చెల్లుబాటు అవుతలేదు, ఆయనది ఇంకా నడవదు అనే దానికి మీరు ఎంతవరకు అది నిజం అంటారు? మీరేమంటారు దాని విషయంలో? మిమ్మల్ని క్వశ్చన్ చేసినా మీరు అంతర్గతంగా మీకు తెలుసు కాబట్టి నేనేమంటున్నా, నాకు కూడా రైట్ ఉంది కదా. మీ టీవీ ఛానల్కు మీ స్టూడియోకి వచ్చినంత మాత్రాన నాకు రైట్ లేదా? అడగవచ్చు, పర్లేదు. కానీ మీకు అంతర్గతంగా మీకు ఆయనతో పరిచయం ఉంది, ఒక సాన్నిహిత్యం ఉంది, ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. మేము అవుట్ ఆఫ్ బాక్స్ చూస్తున్నాం కాబట్టి. సరే, మీరేమంటారు? ఏది ఏమైనా మరొకసారి మీ ప్రశ్న ఏందో చెప్పండి, సూటిగా సమాధానం చెప్పండి. ప్రజెంట్ కేసీఆర్ గారి పార్టీ కేసీఆర్ గారిది అయినప్పటికీ కూడా నడిచేది మొత్తం కేటీఆర్దే, కేసీఆర్ గారి పెద్దరికం ఏం లేదు అనే దానికి మీరు ఏకీపిస్తారా? ఇప్పుడు వాస్తవంగా నేను అనడము మీరు అనడం కాదు, కవిత గారు అయితే అంటున్నారు కేటీఆర్ గారిది కూడా నడవట్లేదు, కేసీఆర్ గారిని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు అని రకరకాలుగా వారు కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారిని నాకు తెలిసి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, కానీ కేసీఆర్ గారిని మాత్రం డిమోరలైజ్ చేయగలిగినారు.
వారి పాపం ఈ వయసులో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో తన వంత పాత్ర పోషించినప్పటికీ మమ్మల్ని వాళ్ళను కూడా లీడర్లను వాళ్ళను మంత్రులను కూడా చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నప్పటికీ కేసీఆర్ గారికి ఆ దుస్థితి రావడం వెనక తప్పకుండా వీళ్ళ స్వార్థాలు, వీళ్ళ స్వప్రయోజనాలు, వీళ్ళ పనికిరాని ఆలోచనల వల్ల కేసీఆర్ గారికి ఆ దుస్థితి వచ్చింది. దానికి నేను చింతిస్తున్నా. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ తనను ముఖ్యమంత్రి చేయమని కేసీఆర్ పైన ఒత్తిడి చేసిండు అనేది చాలా మంది బహిరంగంగా మాట్లాడినారు. మీకు బాగా తెలిసి ఉంటుంది ఏం జరిగింది. నేను చెప్తా ఉన్నా కదా, ఒత్తిడి చేయలేరు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. కానీ వీళ్ళైతే కేటీఆర్ కుండేనా కుట్రలు చేసిండొచ్చు అనేది మాత్రం అనుకుంటున్నాను. స్వార్థం అయితే వాళ్ళకు నిండుగా ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారి పైన ఒత్తిడి, ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ము ధైర్యం మాత్రం కుటుంబ సభ్యులకు కూడా అప్పుడు లేకుండే. కొడుకు కదా, కొడుకు కాదు, కూతురు కాదు, అల్లుడు కాదు, ఎవరికి లేదు. ఎందుకంటే వారికి ఒక కొడుకు కాదంటారా వారసుడు నిజంగా కుటుంబము లేదంటే తాత ముత్తాతల ఆస్తులకు కొడుకు వారసుడు అవుతాడేమో. రాజకీయ పార్టీకి నాయకులే వారసులు అవుతారు. ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు వారసులు అవుతారు. ఇదే ఈటెల రాజేందర్ జెండాలో మాకు హక్కు ఉందన్నాడు. అందుకే అంటున్నా, ఇదే మాట నేను కూడా అదే అంట. అక్కడ ఉంటే అదే అనేవాడిని. కానీ ఉండలేరు కదా అందరూ, అన్నోళ్ళందరూ ఉండలేరు కదా, ఉండనిస్తలేరు కదా. అది అక్కడ ప్రజాస్వామ్యం లోపించింది కాబట్టి దుస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ప్రజల కోసం నిజంగా మహనీయుడు క్రీస్తు శేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్, వారు టిఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతకర్త. రైట్. వారు నిజంగా వారి ఆత్మ క్షోభిస్తుండొచ్చు. నాకు తెలిసి వారు ఆశించింది వేరు, జరుగుతున్నది వేరు. అంతేందుకు కవిత గారు కూడా అన్నారు, తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణనే వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ రాలేదు. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు కనబడలేదు అంటారు? ఎవరికి అనిపించలేదు? కవిత గారికైనా ఎవరికైనా అందరికి అనిపించినాయి. ఎందుకు అనిపించలేదు? ఎక్కడెక్కడ విమర్శలు అవన్నీ మాట్లాడలే కదా. అదే అంటున్నా, మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. నేను నా నైజం అయితే మాత్రం ఉండి మాట్లాడడం నాకు సాధ్యం కాదు. బయటకు వచ్చి అయితే మాట్లాడతాను. ఇక పక్కల బల్లంలాగా తయారవ్వడము నాకు ఎవరన్నా ఉంటే కూడా అట్లా ఇష్టం ఉండదు. నిజంగా మీరు నా గురించి క్రిటిసైజ్ చేయాలంటే, సపోజ్ నాతో పాటు కలిసి పనిచేస్తుంటే నా నుంచి విడిపోతున్నాను చెప్పి నా గురించి క్రిటిసైజ్ చేయండి, అర్థం ఉంటుంది. కానీ నాతో పాటు ఉండి నాతో మంచినే మాట్లాడుతూ నాతో కలిసిమెలిసి ఉంటూ నేను బయటకు వెళ్ళంగానే మీరు ఇంకొకరితో ఇంకో మాట మాట్లాడితే మీకు విలువ ఉండదు, నాకు కూడా బాగుండదు. అది రైట్. ఇక్కడ జెండాలో మాది కూడా హక్కు ఉంది, జెండా రూపకర్తలం మేము కూడా అని ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఆయనను మంత్రివర్గం నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. ఆ టైంలో కేసీఆర్ గారు తీసుకున్న డెసిషన్ ఏమంటారు దానిపైన మీరు? తప్పకుండా అదే అభద్రతా భావం, ఇన్ఫ్లుయెన్స్. అది స్వార్థమా? నాకు నా కొడుకు కావాలా, వేరే వాళ్ళకు రావద్దనే స్వార్థమా? అప్పటి కూడా కొడుకు అని నేను అనుకోకపోవచ్చు. కొడుకు అభద్రతా భావానికి గురయ్యి తండ్రిని కొంత వేరే రకంగా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ కాదు చెప్పి ఉండొచ్చు ఇండైరెక్ట్ గా, ఈయన మన ప్రభుత్వానికి మీకే కొంత ఎస్ఆర్ తీస్తున్నారు అని అట్లా మాట్లాడి ఉండొచ్చు. మీరు అన్నట్టు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి వారిని పంపించడం జరిగింది. ఇప్పుడు ఏమైంది పాపం, ఒక్కోసారి మనుషులకి అదృష్టం ఎట్లుంటే తంతే గార్ల బుట్టలు పడ్డట్టు ఉంటుంది. ఆ పార్టీలో ఏమన్నా మంత్రి పదవి ఉండేది, నేమ్ సేక్ గౌరవం కనిపించేది. నిజమైన స్వాతంత్రం అయితే ఈటెల రాజేందర్ గారికి వచ్చేది కాదు. ఏ మంత్రికైనా ఇప్పుడు ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా. సాధారణంగానే రీజనల్ పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యమే క్వాలిటీయే అది. కానీ దాంట్లో మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నది. హరీష్ రావు గతంలోనే అంటే 2009 కానీ 14లో కానీ గజ్వెల్లో కేసీఆర్ని ఓడగొట్టాలనుకున్నాడంట. అప్పుడు ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా డబ్బులు ఖర్చు పెట్టిండంట. కవిత గారు అంటున్నటువంటి మాట మీరు అడుగుతున్న ప్రశ్న, కానీ మాకు తెలిసినంత వరకు అయితే అట్లా జరిగిందని అయితే అనుకోము. ఒంటేరు ప్రతాప్ రెడ్డికి దగ్గరగా సమీపంగా వచ్చిండు కేసీఆర్కి. ఉండొచ్చు, మళ్ళీ జరిగి ఉండొచ్చు, మనకేం తెలుసు అది. ఎందుకంటే వారి ఆస్పిరేషన్స్ ఏమున్నాయో నాకు తెలిసినంత వరకు అయితే హరీష్ రావు గారు అప్పుడైనా ఇప్పుడైనా కేసీఆర్ గారు ఉన్నంత వరకు అయితే అట్లా చేస్తాడని మాత్రం నేను అనుకోవడం లేదు. మళ్ళీ చేస్తే ఆయన కర్మ. 3 నెలల కిందట హరీష్ రావు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చిండు అనుకోవాలి. కేటీఆర్ ఒకవేళ పార్టీ అధ్యక్షుడు అయితే నేను ఒక సైనికుడిగా పనిచేస్తా కేటీఆర్ కింద అని చెప్పి మాట్లాడు. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు మాట్లాడుకున్నారా? మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, ఏకాభిప్రాయానికి రావచ్చు. లేకుంటే అంటే ఈయన అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయినా పర్లేదు అంటారా హరీష్ రావుకి? పర్లేదు కాకుంటే ఇంకా భ్రష్టు పట్టిపోతుంది. ఎవరో ఒక కంక్లూజన్కి అయితే రావాలి వాళ్ళు. ఇప్పటికే కాంప్రమైజ్ జరిగిందంటారు. అయితే కాంప్రమైజ్ కాకపోతే ఇంకా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది వారికి. ఆ పరిస్థితిని పసిగట్టే కొంత
బయటకు కలిసినట్టుగా ప్రయత్నం చూపిస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప నాకు తెలిసి ఎవరంతా ఈజీగా డైజెస్ట్ చేసుకోరు. ఎందుకంటే ఆయన కూడా లీడర్గానే ఉన్నాడు, ఈయన అదే ఆస్పిరేషన్తో ఉన్నాడు, రకరకాలుగా ఉంటాయి. కవిత కూడా అందుకే డైజెస్ట్ చేసుకోలేదంటారా? అంతే కదా, ఆమెకు అదే ఆస్పిరేషన్ ఉంది. మొత్తంగా వాళ్ళ వరకు ఆస్పిరేషన్ స్ట్రాంగ్ ఉంటాయి, వాళ్ళ వరకు ఎవరికైనా ఆస్పిరేషన్స్ ఉన్నా బయట పెట్టుకున్నా ఎవరిని ఏం చేసుకోరు. కానీ మిగతా వాళ్ళు కలలో ఊహించుకున్నట్టు వాళ్ళకి కలబడ్డా ఖచ్చితంగా తగిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు. కవిత డైజెస్ట్ చేసుకోలేకపోయి ఆమె బయటకు వచ్చే విధంగా మాట్లాడింది, ఆమెకు అర్థమైపోయింది సీన్ మొత్తం, అంతే అంటారా? తప్పకుండా అంతే జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మీరు పార్టీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు, పార్టీ మారాలనుకున్నప్పుడు ఎందుకు మీకు భారతీయ జనతా పార్టీ ఒక్కటే కనబడ్డది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీ లాగా చూస్తామా? నాటుంటోడైతే ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీ లాగా చూసే ప్రశ్నే లేదు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు పార్టీ లాగా? కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం దేశాన్ని రాష్ట్రాన్ని వాళ్ళే పాలించారు. వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా అల్లర్లు, మత కల్లోలాలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల ఏమంటారు వ్యత్యాసాలు కనిపించినాయి. కానీ ఇప్పుడు వాళ్ళు లేనటువంటి ఈ సందర్భంలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక్క మత కల్లోలం కూడా జరగడం లేదు, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదు. పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను నియంత్రణలో బట్టి దేశాన్ని ఏలడమే కాదు, దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కర్ఫ్యూలు, లేదంటే రకరకాల పోరాటాలు, రకరకాల ఉద్యమాలు, పేరుకు మాత్రమే గరీబీ హటావో అనే స్లోగన్ తీసుకొచ్చి గరీబీలను ఓటేసి యంత్రంగా మార్చుకొని కపట ప్రేమలు ప్రదర్శించి ఇప్పటికి కూడా వాళ్ళు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఏ రోజు కూడా పూర్తి స్థాయి మార్పును సాధించేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేయలేదు, చేయబోదు. ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయింటే, ఒకవేళ ఎమ్మెల్యేగా మీరు గెలిచి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే సందర్భం ఉంటుండే కదా, ఒప్పుకుంటారా దానికి? ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అయినా చేరను. అదే ఈ రోజు అందుకే కొన్ని ఏం జరిగినా మన మంచికి. ఇంతకుముందు వేరే సందర్భంలో తంతే గారెల బుట్టలు పడ్డట్టు అని ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా మంచి జరిగింది. ఈరోజు ఎవరికి, మన ఈటల రాజేందర్ గారికి ఒక మంచి పార్టీలో చేరి ఈరోజు ఎంపీగా అద్భుతమైన మెజారిటీని సాధించి ఈరోజు జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు. నేను ఓడిపోయాను కాబట్టి ఈ గొప్ప నిర్ణయం తీసుకోగలిగిన. ఒకవేళ గెలిచి ఉంటే ప్రజలు ఏమనుకుంటారో ఇది పద్ధతి కాదు అని అక్కడే ఉండాల్సి వచ్చే పరిస్థితి, నాకున్న శక్తి నిర్వీర్యం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఈరోజు చూడండి, ఇప్పుడే నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ది సమస్య ఉంటే నేనే బీజేపీ పార్టీ నుంచి ప్రతినిధిగా వెళ్ళి రావడం జరిగింది. రైట్. అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాత్రం అవకాశం రాకపోతుంది, వాళ్ళే ఉండేది. అది దళిత మూమెంట్ అయినా వాళ్ళే ఉంటారు, బీసీ వాయిస్ అయినా వాళ్ళే ఉంటారు, రైతులదైనా వాళ్ళే ఉంటారు. మీరు పేపర్ చూడండి, అదో కరపత్రిక లాగా ఉంటుంది, కరపత్రం లాగా ఉంటుంది. ఇది నమస్తే తెలంగాణ పత్రిక మొత్తం వాళ్ళ పేపర్లు, లోపల కానీ బయట కానీ బ్యానర్ ఐటమ్ కానీ వాళ్ళదే ఉంటుంది. అది టీ న్యూస్లో కూడా ఆ రకంగానే ఉంటుంది. ఇతర పేపర్లలో కూడా వాళ్ళు మాట్లాడితేనే న్యూస్ అవుతుంది. మా అటువంటి వాళ్ళు ఎంత వ్యాలిడ్ అంశాలను లేవనెత్తినా ఎక్కడ మా పేరు కానీ మా వాయిస్ కానీ వినిపించదు. ఓకే. ఇప్పుడు నేను చేరి 2 నెలలు కాలేదు, చాలాసార్లు టీవీలలో కనిపిస్తున్నా, మీరు యూట్యూబ్ ఛానళ్ళలో కనిపిస్తున్నా, పేపర్లలో కనిపిస్తున్నా. గువ్వల బాలరాజు గురించి వాళ్ళేమో ఒకటే పోర్ట్రే చేయడం జరిగింది, గువ్వల బాలరాజు కోపం ఎక్కువ. ఎందుకంటే అంచి పెట్టాలంటే ఈ ముద్ర పటిష్టంగా వేయాలని వేసి పెట్టిండ్రు. మీరు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు, మేము అక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని అదే యాంగిల్లోనే చూసినాం, ఇదంతా కూడా కుట్రకోణంగా అనిపిస్తుంది, వాళ్ళు మిమ్మల్ని అదే రకంగా దానికే సింబాలిక్గా ఉంచిండ్రు తప్ప మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఇప్పుడు మీరు ఇంత గొప్పగా చదువుకున్న వ్యక్తి అని, లేకుంటే మంచి ఆలోచిస్తారనేది ఇప్పుడు అర్థమవుతుంది మాకు. అప్పుడు మా ఇంప్రెషన్ వేరే ఉండే. వీఆర్ వెరీ సారీ, వేరే అనుకున్నాం మేము, మీరు వేరే ఉన్నారు, లెట్ us వర్క్ టుగెదర్ అని మాట్లాడుతున్నారు. ఎక్కడ వెళ్ళినా కానీ. పార్టీ మారే ముందు మీరు కాంగ్రెస్తో చర్చలు జరిపినారా, మాట్లాడినారా? కాంగ్రెస్ వాళ్ళు అడిగినరు అన్న కదా నేను. కాంగ్రెస్ వాళ్ళు అడిగినరు, బీజేపీ వాళ్ళు అడిగినరు. ఏమడిగారు కాంగ్రెస్ వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు మంచి అవకాశాలు ఉంటాయి, భవిష్యత్తు ఉంటుంది, తర్వాత అక్కడ నాగర్ కర్నూల్లో పార్లమెంట్లో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఒక మాదిగా సామాజిక వర్గం కానీ, అనుభవం ఉన్న నాయకుల కింద కానీ ప్రజాప్రతిగా ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఉంటుంది, మీకు తప్ప ఇంకెవరికి అంత అవకాశాలు అయితే కనిపిస్తలేవు, మాట అర్థం చేసుకోండి రండి అని మాట్లాడడం జరిగింది. ఆయన పోలేదు, ససేమిరా ఎట్టి పరిస్థితుల్లో. మీ ప్రత్యర్థి ఆయన మీ హ్యాట్రిక్ని మిస్ చేసినట్రా వంశీకృష్ణ? ఇప్పుడు మీరు రికలెక్ట్ చేసుకుంటున్నారు, మా ప్రత్యర్థి ఆయన వంశీకృష్ణ అనే పరిస్థితి ఉందంటే, అంటే చిక్కుడి వంశీకృష్ణ కదా, అదే గుర్తు చేసుకుంటున్నారు కదా, అదే అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆయన అంటున్నారంటేనే ఆయన ఎఫిషియన్సీ ఏంది, ఆయన నన్నేంది ఆపేది. కానీ కేవలం
రేవంత్ రెడ్డి గారు, సునీల్ కనుగోలు గారు ప్రత్యేకమైన దృష్టి సారించినటువంటి కారణంగా, రేవంత్ రెడ్డి గారు మా ఓటర్ అయినటువంటి కారణంగా, మా వాస్తవ్యుడు అచ్చంపేట వాస్తవ్యుడు అన్నటువంటి కారణంగా, రేవంత్ రెడ్డి గారి స్వగ్రామంలో పదే పదే నేను మెజారిటీలో సాధించడం కారణంగా అదే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ కానీ లేదంటే సర్పంచ్ కానీ గెలిచినటువంటి కారణంగా ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎమ్మెల్యేకు, ఎంపీకి ఆ గ్రామంలో ప్రతిసారి మెజారిటీ రావడం కారణంగా పనిగట్టుకొని కసితోన, కోపంతోన, ద్వేషంతోన గువ్వల బాలరాజు అటువంటి వాడు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే మమ్మల్ని బ్రతకనివ్వడు, ప్రశ్నల వర్షం కురిపిస్తాడు, మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడనే భయంతోన కోట్లాది రూపాయలు ఖర్చు చేసి లేని స్ట్రాటజీ. నేను 4 సార్లు పోటీ చేసిన నరేష్, ఇదో 4వ పోటీలో నేను ఓడిపోవడం జరిగింది. మొదటిసారి ఎంపీగా కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఎన్నడూ లేనిది ఈ ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో మాత్రం అగ్రవర్ణాలకు వ్యతిరేకమని, మాదిగలకు వ్యతిరేకమని, మాలలకు వ్యతిరేకమని, బీసీలకు వ్యతిరేకమని ఎక్కడ ఏ మాట మాట్లాడాలనో పనికి రాని వెధవ మాటలన్నీ కూడా మాట్లాడి ప్రజల మనసు కాల్చేసి వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ నన్ను ఒక్కసారి ఓడించడానికి మాత్రం వర్కౌట్ అయినమాట వాస్తవం. కానీ భవిష్యత్తులో వాళ్ళ జేజమ్మ దిగి వచ్చినా నన్ను మాత్రం ఓడించలేరు. హ్యాట్రిక్ మిస్ అయినప్పుడు మీకు కలిగిన బాధ ఎట్లా ఉండే? అదేం లేదు, నా ఏజ్ చాలా ఉంది, ఇంకా డబుల్ హ్యాట్రిక్ చేస్తాను నేను, ఇంకా చాలా అద్భుతంగా 100% చేయగలుగుతా. ఎందుకంటే నా వయసు ఉంది, నా నిబద్ధత ఆ రకంగా ప్రజల కోసం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ప్రజలకు ఈరోజు ఎంత పాశ్చాత్తాపడుతున్నారు ప్రజలు, మేము ఇంత మోసపోతాం కదా, మాకు ఇంత నష్టమైంది కదా, మా మధ్య 24 గంటలు తలలో నాలుకలా ఉండేటువంటి గువ్వల బాలరాజును మనం అనవసరంగా వదులుకున్నాం కదా అని మాట్లాడుతుంది. ఇప్పుడు అందులో భాగమే కదా మీరు మాట్లాడిన మాట, కాళ్ళు మొక్కుతన్నా మీరు పార్టీ వీడొద్దు అనేది. ఎందుకంటారు, ఎవరంటారు? జనరల్గా మనం చిన్నప్పుడు, నేనైతే చిన్నప్పుడు చూసేవాడిని, స్కూల్ టీచర్ మారుతుంటే మా టీచర్ను ట్రాన్స్ఫర్ చేయొద్దు అని రోడ్లకు ఎత్తి ధర్నాలు చేసేది. ఒక ఎస్ఐ మంచిగుంటే ఎస్ఐ కోసం చేసేది, ఒక కలెక్టర్ మంచిగుంటే కలెక్టర్ కోసం ధర్నాలు చేసేది. నా కోసం మా వాళ్ళు ధర్నా చేయడం కాదు, కేటీఆర్ గారు అచ్చంపేటకు వచ్చి గువ్వల బాలరాజ్, నా పేరు కూడా తీసుకొనికే నాకు కొంచెం భయమే ఉంటుంది. గువ్వల బాలరాజ్ పార్టీ మారిండు, ఆయన మారిండు కదా, అంతకంటే మంచోని తీసుకొస్తామని నన్ను మంచోడని ముద్రేసిపోయిండు తప్ప ఆయన చేసింది ఏం లేదు. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50 రోజుల పాటు శ్రమపడి ఒక 10-12 వేలతోన సభ పెట్టి అందులో 60% బయట నుంచి జన సమీకరణ చేసి, నా నియోజకవర్గం బయట నుంచి, నాగర్ కర్నూలు నుంచి, ఇతర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి చేసి అక్కడ అన్నీ మాట్లాడినరు. ఒక్క మాట కూడా నా గురించి మాట్లాడలే. చివరికి మాట్లాడకపోగా దళితులను ఎంత అవమానకరంగా మాట్లాడిండో ఒకసారి కనుక మీరు ఆయన మాటల స్పీచ్ని కానీ మనం గమనిస్తే, ఆ అహంకారమే వీళ్ళను ఈ పరిస్థితిలోకి నెట్టింది అని మీరు కూడా అంటారు. ఈరోజు ఆయన పోతే ఎవరో పోతే పోయినరు, కానీ అంతకంటే ఎవరో అని మాట, నా కాంట్రిబ్యూషన్ పెద్దది చాలా. తెలంగాణ సాధన ఉద్యమం కానీ, టీఆర్ఎస్ పార్టీని ప్రతి గడపకి తీసుకుపోయిన విషయం కానీ, గువ్వల బాలరాజు తప్ప అక్కడ పార్టీ లేదు. ఓకే, అటువంటి నన్ను ఏదో చిన్న చూపుతోనే నన్ను మాట్లాడినారు. ఎందుకంటే నేను వదిలిపోయాను కాబట్టి నా మీద కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. రాబోయే రోజులలో ఎవరిని తీసుకొస్తే, ఎవరికి కేసీఆర్ బొట్టు పెడితే, మేము బొట్టు పెడితే వాళ్ళని గెలిపియాలి మీరు అంటే, దళితులకు ఇప్పటికీ సరైన గౌరవం లేదు, ఎప్పటికీ దళితులకు బీఆర్ఎస్ పార్టీ గౌరవం ఇయ్యదు అనేది చెప్పకనే చెప్పిండు ఆయన. అంటే మేము అభ్యర్థిని ఇంత స్పెసిఫిక్గా అభ్యర్థిని చూడాల్సిన అవసరం లేదు, అభ్యర్థి ఎట్లున్నా పర్వాలేదు, కేసీఆర్ ఎవరు బొట్టు పెడితే వారు అదే. నిజంగా కనుక ఒక్కసారి ఆయన పేరే కేటీఆర్ అంటే ఎన్టీ రామారావు పేరుని, తారక రామారావు పేరును పెట్టుకున్నాడు ఆయన కేటీఆర్ గారు. ఆ ఎన్టీ రామారావు గారు పాపం మహనీయుడు అన్నడో లేడో కానీ కల్వకుర్తిలో పోటీ చేసే సందర్భంలో నా చెప్పును నిలబెట్టినా గెలిపిస్తారు ప్రజలని ఆ మాట అన్నాడని నాకు తెలిసి అన్నారు అటువంటి గొప్పళ్ళు. కానీ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా వారిని ఓడించడం కోసం అన్నట్టుగా మాట్లాడితే ప్రజలు అఫెండ్ అయ్యి ఎన్టీ రామారావునే ఓడించారు. స్ట్రాటజీ అంటారు అది స్ట్రాటజీ ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే, అహంకారంగా ఉంటే అటువంటి వాళ్ళకు కూడా ఎదురు దెబ్బలు తప్పవు. ఎంత పెద్ద వ్యక్తి అయినా చాలా ఎదిగే కొద్దీ ఒదిగే ప్రయత్నం చేయాలి. వీళ్ళు ఎదిగింది లేదు, చచ్చింది లేదు. అప్పుడే 3వ అధికారంలోకి రాలేదు, దేశాన్ని వెళ్తామన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటారు? ఎట్లుంది? మనం సమాజంలో రోజు మీరు ఒకసారి మనం డిబేట్ బంద్ అయిన తర్వాత వస్తలేదా బడుగు బలహీన వర్గాలకి, గూడాన్లకి, బస్తీలకి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఒకటి బాకీ కార్డ్ అని తీసుకొచ్చింది.
ప్రజలేమో ఇంకో రకంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, బీజేపీ ఇంకో రకంగా మాట్లాడుతుంది. మొత్తం మీద తెలంగాణ సమాజం మొత్తం దేశం అంతా కూడా ఎవరు తెలంగాణలో ప్రభుత్వం గురించి ఆలోచించినా చీ అంటున్నారు, చీ కొడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గుడా, ఇంత చేతగానివాడా, ఇంత అసమర్థుడా, ఇంత పనికిరానివాడా. రాజకీయాలు పక్కన పెడితే కొన్ని పథకాలు ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నాయి కదా వాళ్ళకి. ఏ పథకాలు? నరేష్, ఒక్క పథకం. ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ. ఫ్రీ బస్సు ప్రజల శ్రేయస్సు కాదు, మహిళలు జుట్టు పట్టుకొని కొట్లాడి పోలీస్ స్టేషన్లు ఎక్కేటువంటి పరిస్థితి. మహిళలకు ఫ్రీ అంటారు, పురుషులకేమో డబుల్ ఛార్జెస్ పెడతారు. ఏం ప్రయోజనం ఉంటుంది? 6 గ్యారెంటీలు, 420 ఉచిత మీ నియోజకవర్గంలో చాలా వరకు పేదలు ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ ఫ్రీ కరెంట్కి సంబంధించి మీరు తిరిగినటువంటి పల్లెల్లో, గ్రామాల్లో ఎట్లా ఉంది? మనం ఇప్పుడు వెళ్ళినా కానీ ఇంకా ఈ డే ముగియడానికి ఒక 8-10 గంటలు ఉండొచ్చు, 12 గంటల వరకు డే ముగుస్తుంది. ఎన్నిసార్లు కరెంట్ పోతుందో చూడండి విలేజెస్లో. విద్యుత్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. మొన్న నేను వినాయక మంటపాలకు, దుర్గామాత మంటపాల దగ్గరికి వెళ్ళిన. వినాయక చవితి మండపాలు, ఇటు దుర్గా నవరాత్రి మండపం. పేరుకు మాత్రం ఉచిత కరెంటు మంటపాల దగ్గర అన్నారు. ఎప్పటికప్పుడు కరెంటు పోతుంది. జనరేటర్ లేని మంటపాల దగ్గర యువత మనస్ఫూర్తిగా భక్తితో పూజలు నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి. అక్కడ జనరల్గా ఎక్కువ గుమిగూడేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ నేను వెళ్ళినప్పుడు కరెంటు పోయింది. కరెంటు పోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది అని నినాదాలు ఇస్తున్నారు. ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది కాంగ్రెస్ పార్టీకి. అయినా కానీ బుద్ధి రావడం లేదు. ఎక్కడికెక్కడ విద్యుత్ సమస్య కానీ, రైతు భరోసా కానీ, లేదంటే మహిళలకు ఇస్తానన్నటువంటి మహిళా భృతి కానీ, లేదంటే ఉద్యోగాల విషయంలో కానీ, లేదంటే గ్రూప్ 1లో అవకతవకలు కానీ, ఇవన్నీ అంతెందుకు స్థానిక సంస్థలు నిర్వహించే విషయంలో ఎందుకు ప్రభుత్వం ముందుకెళ్ళలేదు అనేది కూడా మనందరికీ కూడా తెలుసు. ఒకవేళ ఎన్నికలకు వెళ్తే కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఏ మాత్రం వారికి బలం లేదు, ప్రజాదరణ కోల్పోయింది. రేవంత్ రెడ్డి అంటే ప్రజలు విరుచుకు పడేటువంటి ప్రమాదం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ ప్రాంతానికి చెందిన ఆయన ముఖ్యమంత్రి కావడం మీరు ఎట్లా ఫీల్ అయినారు? ఆయన ముఖ్యమంత్రి. నేను ఓడిపోయినా నిజాయితీగా చెప్తున్నాను, నేను కొన్ని విషయాలు నిజాయితీగా మాట్లాడతా. ఓడిపోయినా నిజమే, అదృష్టమే అనుకోవాలి. అచ్చంపేట ప్రజలది, వాళ్ళ అంచనా కరెక్ట్ అయింది. ఈయన గెలుస్తాడు అనుకున్నారు, గెలిచిన దానికి ఖచ్చితంగా ఇక్కడనే పుట్టినా అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా అచ్చంపేట అయితే అభివృద్ధి సాధిస్తుంది అని అనుకున్నా. కానీ నేను సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2350 కోట్లుతో నేను ప్రాజెక్టు సాధిస్తే 1650 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కోసం ఆల్రెడీ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే ఈ రోజు వరకు నేను వేసిన పునాది రాయి ఇప్పటి వరకు అడుగు ముందుకు పడడం లేదు. రైతులకు ఎందుకు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఉండు కదా, మీరు ప్రారంభించారనా? నేను ప్రారంభించిన దాన్ని మార్చుకొని చేసుకోవచ్చు కదా. అట్లుంటే నేను శంకుస్థాపన చేయొచ్చు, అది వేరు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, నేను రాగానే ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పేసి 6 నెలలు సంవత్సరంలోనే నీళ్లు బారిస్తా అనే పెద్ద మాటలు మాట్లాడినరు. కానీ ఈ రోజు వరకు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు అనేది వాస్తవం. సో ఆయన ముఖ్యమంత్రిగా అంతెందుకు, ఆయన సొంత ఊరికి, ఆయన సొంత గ్రామానికి మెయిన్ రోడ్ కొండారెడ్డిపల్లికి మెయిన్ రోడ్ నుంచి డబుల్ రోడ్ వేసుకోవడం కోసం రోడ్డు వేయించుకుంటే ఆ రోడ్డు కారణంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ రోడ్డును 2 సంవత్సరాలైంది. మొన్న వారు సొంత గ్రామానికి వచ్చినప్పుడు అప్పటికి ఒకటేదో ముఖద్వారాన్ని నిర్మించి ఎంట్రన్స్ని పెట్టి ఆ ఎంట్రన్స్ పనులలో అప్పుడప్పుడే సెంటరింగ్ ఇప్పడము ఇవన్నీ కూడా చూసినాము. ఇప్పటి వరకు ఆ రోడ్ వేసుకోలేకపోయింది. ఇంకా ఈ 2 సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడు అనేది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఈయనతో ఏం కాదు, మన తప్పు చేసినా తప్పకుండా మన చెప్పుతో మనం కొట్టుకోవాల్సిందని ప్రజలు మాట్లాడుకుంటారు. ఆయన సొంతూరు మీ అచ్చంపేటేనా? అదే చెప్తున్నా కదా, ఆ కారణం చేతనే ఆయన ప్రెస్టీజియస్గా తీసుకొని, ప్రతిష్టగా తీసుకొని, అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి లేనిపోని వ్యత్యాసాలను సృష్టించి అంతరాలను సృష్టించి ఓడించి ఉండొచ్చు. కానీ గువ్వల బాలరాజ్ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటమితోనో కుంగిపోయేటోడు కాదు, ప్రజలకు దూరం అయ్యేటోడు కాదు. మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైనా ఓటర్ని లైన్లోకి తీసుకునే ప్రయత్నం ఎనీబడి మీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాలర్ లైన్లో ఉండు. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రోడ్లన్నీ కూడా డబుల్ లైన్లు అయినాయి, అంటే విస్తరణ బాగా చేసిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఒక ఓటర్ని లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గోవర్ధన్. మీది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానా? అవునండి.
ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి రహదారుల అభివృద్ధి ఏ విధంగా ఉంది? మనతో పాటు ఇంటర్వ్యూలో బాలరాజు గారు ఉన్నారు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే. నమస్తే గోవర్ధన్. అచ్చంపేటకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన మీ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ వారి స్వగ్రామం అచ్చంపేట నియోజకవర్గంలో వస్తుంది, మీకు తెలుసు కదా? అవునండి. ఇప్పుడు మీ దగ్గర అభివృద్ధి చేసిండు అంటుండ్రా కొడంగల్లో? చేసిండండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మా రోడ్లు అయితే బ్రహ్మాండంగా అయినా. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని డబుల్ రోడ్లు అయినా. కంగ్రాట్స్. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది, ఎందుకంటే మీరు ఆశించారు, గెలిపించుకున్నారు, మీకు చేస్తున్నాడు, మంచిది. మీరు కూడా కృతజ్ఞతగా ఉండాల్సిందే ఒకవేళ అట్లా చేస్తే. కానీ జన్మనిచ్చినటువంటి గడ్డను కూడా మరవద్దు కదా, తల్లిదండ్రులను అయితే మరవం కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కదా. ఇప్పుడు కొండారెడ్డిపల్లి ఆయనకు జన్మనివ్వకపోతే, అచ్చంపేట ప్రజలు తనకు విద్యాబుద్ధులు నేర్పకపోతే ఈ స్థాయికి వచ్చేవాడు కాడు కదా. అక్కడ అచ్చంపేటను కూడా అదే సమదృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. అది ఇంకా నువ్వు మంచి ప్రశ్నలు ఏవనెత్తినావు. ఓన్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టిన గడ్డకో లేదంటే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికో కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాన్ని యూనిట్ గా చూడాలి కదా. మీరు జనరల్ గా మీరు న్యూస్ ఫాలో అవుతుంటారు, చదువుకున్న వారు ఉన్నట్టు నా గోవర్ధన్. రాష్ట్రంలో మీరు ప్రశంసించినట్టు, మీరు సంతోషంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి గారి విషయంలో అదే సంతోషాన్ని, ఆ విశ్వాసాన్ని వెలబుస్తున్నారా? ఉందన్న, కాకపోతే కొద్దిగా వ్యతిరేకత ఉంది. కాకపోతే ఆయన ఏంటంటే ఫస్ట్ పథకాలు అవి ఉండడం వలన ఈయన కొద్దిగా మైనస్ అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి ఈయనదే రైట్ పర్సన్ అన్న. ఎందుకంటే ఇప్పుడు పథకాలు లేకుండా ఒక సామరస్యంగా పనిని ముందుకు తీసుకెళ్తుండు కాబట్టి 100% నాకు మంచిది అనిపిస్తుంది అన్న. ఇప్పుడు తిట్టుకోవచ్చు, ఈ 2 ఏళ్ళు తిట్టుకోవచ్చు, కానీ ఇంకొక సంవత్సరం తర్వాత రేవంత్ రెడ్డి అన్ననే అరే మంచి చేసిండ్రా అనే సందర్భం అయితే 100% తప్పదు కదా. మీకు తప్పదు, ఎందుకంటే మీరు ఆ నియోజకవర్గం మళ్ళీ ముందే మాట్లాడితే టార్గెట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి, తప్పదు. కానీ మీరే అంటున్నారు ఇంకో 2 సంవత్సరాలు తిట్టుకుంటారు అనేది మాత్రం మీరే సర్టిఫై చేస్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్తారు ప్రజలు అనేది మీ మాటలు అర్థమవుతుంది. థ్యాంక్ యూ గోవర్ధన్. తిట్టుకోవచ్చు కానీ పాలన అయితే నాకు 100% అయితే మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అంటే ఆయన స్లో మూమెంట్ లో వెళ్ళిపోతుండే, ఒక పద్ధతి ప్రకారం ఆయన వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లా ఉండొచ్చు. కాకపోతే 2 సంవత్సరాల తర్వాత, 1 సంవత్సరం తర్వాత ఆయనను కూడా కొద్దిగా అందరూ ప్రజలు ఆయనకు కూడా మద్దతుగా వచ్చేలా కూడా చేస్తాడు 100%. రైట్ గోవర్ధన్, లైన్ లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. రైట్ అన్న. ఇప్పుడు నరేష్, మీరైతే ఇప్పుడు అబ్బాయి అయితే పాపం కోడంగల్ కాబట్టి కోడంగల్ గురించి ప్రశంసిస్తూనే మెచ్చుకుంటూనే ఇంకా 2 సంవత్సరాలు పట్టవచ్చు, తర్వాత ఆయనను జోష్యం చెప్తున్నాడు, ఎందుకంటే ఇంకా తప్పదు కాబట్టి జోష్యం చెప్తున్నాడు. ఇప్పుడైతే తిట్టుకుంటున్నారు, కానీ ఆయన మంచిగా ఉంటాడు, పథకాలు లేకున్నా నడిపిస్తున్నాడు అంటున్నాడు. అంటే పథకాలు లేవు, ఆయన ఇచ్చిన హామీలే నెరవేర్తలేవు, ఆయన కానీ నడిపిస్తున్నాడు అంటే తిట్లకు అలవాటు పడ్డాడు కాబట్టి, తిట్లకు రియాక్ట్ అవ్వడం లేదు కాబట్టి, సత్వ కోల్పోయాడు కాబట్టి, పోరాట పటిమ లేదు కాబట్టి, గట్టిగా మాట్లాడినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేరుస్తలేడు కాబట్టి, తిట్లు తినడమే ఒక అలవాటుగా మార్చుకొని ముందుకు పోతున్నాడు కాబట్టి దాని విషయంలో పెద్దగా రియాక్షన్ కనిపిస్తలేదు. నడిపిస్తున్నాడు అనే మాట వారు మాట్లాడుతున్నారు గోవర్ధన్. రైట్. కానీ ఎంత నడిపించినా అంతిమంగా ప్రజాక్షేత్రంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారనేది మాత్రం మీకు, నాకు, మనందరికి తెలిసిన మాట వాస్తవం. 2009లో మీరు అక్కడ పోటీ చేసినారు నగర్ కర్నూలు ఎంపీగా. అప్పుడు ఈయన కొడంగల్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయన సహకారం కానీ, మీకు సపోర్ట్ కానీ, మీకు ప్రచారానికి రావడం కానీ ఏమైనా సపోర్ట్ జరిగింది? నా పార్లమెంట్ కింద రాలేదు కదా, మహబూబ్నగర్ పార్లమెంట్. ఆయన అంత పెద్ద నాయకుడు ఏం కాడు అప్పుడు. కాదు, ఆయన అన్ని సుప్రీం ఉండొచ్చు అప్పుడు ఆయన కంటే. సుప్రీం అని కాదు, అప్పటికి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కానీ ఎమ్మెల్సీగా ఎవరు గెలిపించిండ్రు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లేదంటే టీడీపీ, లేకుంటే అన్ని పార్టీలతోన ఏదో సఖ్యతతోన నేను ఇండిపెండెంట్గా గెలిచిన అనే మాటలు మాట్లాడతాడు. అందరినీ గోల్మాల్ చేసి గెలిచిన మాట వాస్తవం. గోల్మాల్ చేయకుంటే ఎట్లయితుంది? 2007 అంతెందుకు, ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఆయన వైఖరే తమ్మిని బొమ్మించడం, తిమ్మిని బొమ్మించడం, ఈ అబద్ధాలు చెప్పడము. మీరు ఏ రాత్రి అంటే ఆ రాత్రి మీకు పలుకుతా, లేకుంటే మీకు ఇన్ని డబ్బులు ఇస్తా, అన్ని డబ్బులు ఇస్తా అని ఓట్లు వేసే వరకు ఒక రకంగా, ఓట్లు వేసిన తర్వాత ఒక రకంగా అందరినీ మోసం చేసినారు కాబట్టి మారుస్తూ వచ్చిండ్రు. అందుకనే కొడంగల్లో ఓడిపోయినారు. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 18లో ఓడిపోయినారు. దాని తర్వాత మీరు చెప్పండి నరేష్, మీరు చెప్పండి ఒక మాట, నిజంగా చంద్రబాబు నాయుడు లేకుండా ఆయన ఈ స్థాయికి వచ్చిందా? లేకుంటే టీఆర్ఎస్ లేకుండా ఆయన గుర్తింపు వచ్చిందా? లేదంటే ఇతర పార్టీలు లేకుండా ఆయన స్వతహాగా వచ్చిందా?
కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఎంత అవహేళన చేస్తూ మాట్లాడతారు. తొక్కుకుంటూ వచ్చినాడు. ఎవరిని తొక్కిండు? కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పిండంటారా, నిజం కాదంటారా, లేకపోతే ఏమంటారు? అదే అంటున్నా. ఆయన మాట్లాడి పాపం పని చేసిండు, ఉండనిలే పార్టీ అధిష్టానం చెప్పిందని వాళ్ళు మాట్లాడుకుంటూ అవకాశం ఇచ్చి స్వాగతిస్తే ఈయననేమని తొక్కుకుంటూ వచ్చినట్టాడు అంటే అన్నారేమో కాంగ్రెస్ వాళ్ళని. చంద్రబాబు నాయుడు విషయంలో మీ బాస్ అని ఒక మాట ఎవరో మాట్లాడితే ఎంత వల్గారిటీ, ఎటువంటి లాంగ్వేజ్ వాడిండు. సహచరుడు, నాకు బాస్ అంటే ఎన్నోదంతా అనే మాట మాట్లాడండి. అది అట్లా మాట్లాడే పద్ధతేనా? నిజంగా చంద్రబాబు నాయుడు అవకాశాలు ఇవ్వకపోతే, చంద్రబాబు నాయుడు సహకరించకపోతే, చంద్రబాబు నాయుడు ఈయనని ఏజెంట్గా నిర్మించుకోకపోతే ఈ స్థాయికి వచ్చేవాడా? ఇప్పుడు చూడండి, మీరు కేసీఆర్ గారి గురించి నన్ను అడిగినరు, ఎప్పటికీ అభిమానం ఉంటుంది అంటే తప్పకుండా ఉంటుంది. ఆయన వారు తెలంగాణ ఉద్యమం కోసం కానీ మా అటువంటి వాళ్ళు యువత ఆయన పార్టీ స్థాపించినందుకే మాకు అవకాశాలు దొరికినాయని నేను కృతజ్ఞతను చాటుతా ఉన్నా. పార్టీని వీడింపు 2 నెలలు కూడా కాలేదు. కానీ ఈయన పార్టీ మారి పార్టీలో అన్ని పార్టీలు తిరిగి లాస్ట్కు మోసం చేసి, వంచి, దోపిడీ చేసి, దుర్మార్గాలు చేసి, అక్రమాలు చేసి, కబ్జాలు చేసి, అక్రమంగా సంపాదించిన డబ్బులతోన అందరినీ మోసం చేసి లోపరుచుకొని అయితే అయ్యుండొచ్చు. అంటే మీరు చెప్పిన మాట లోక్సభ ఎన్నికల టైంలో ఒక విలేకరు అడిగిన ప్రశ్న అది. ఏమన్నారు? అంటే మీ బాస్ చంద్రబాబు నాయుడు అనే విధంగా, అంటే అప్పుడు లోక్సభ ఎన్నికల్లో అంటే ప్రజల్లోకి రాంగ్ వెళ్తుందేమో నా విధంగా మాట్లాడొచ్చు అనుకోవచ్చా? అదే అంటున్నా, రాంగ్ వెళ్తుందా, తప్పు వెళ్తుందా? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కానీ ఇంకో ఎన్నికలు కానీ మీ నాన్న పేరు ఏందని చెప్తే తప్పు చెప్తావు? నీ తోడబుట్టినోడు కాడా అంటే మీ అన్న గురించి కాడు. ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు గతంలో కేసీఆర్ రెచ్చగొట్టే అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు తూమి బతుకులు చేయడం అనే విధంగా పోతుందేమో మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా కౌంటర్ చేసుకోవాలి. లేకుంటే వాస్తవాలను వల్గర్గా ఆయన చెప్పడం జరిగింది. భాష మంచిదా అంటున్నా నేను. లాగి చెప్పుతో కొడుతు లాగా ఇంకా చాలా మాట్లాడినా ఆ మాటలు నేను మాట్లాడలేను. నాకు కూడా వస్తే మాట్లాడవచ్చు, కానీ మీడియాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం సబబు కాదు. కాబట్టి ఆ మాట వల్గారిటీ విషయం కూడా కాదు నేను అనేది, కించపరిచే ఆ స్థాయి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రులమైన ఇప్పుడు నేను ఆ స్థాయికి వచ్చినా నాకు సంతోషంగా ఉందని మాట్లాడాలి. బాస్ అంటే అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడితే హుందాతనంగా మాట్లాడాలంటారు. హుందాగా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఇప్పుడు తెలంగాణ సమాజం నేను ఓట్లేసిన అంటే ఎవడరా నాకు ఓట్లేసిందంటే ఎట్లుంటుంది? తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిపించిన ముఖ్యమంత్రి చేసినట్టు నువ్వు వేసినవారా అని అంటే ఎట్లుంటుంది? బాగోదు కదా. అది ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి. ఆ స్థాయి కూడా గుర్తుండదు వారికి. ఫైనల్గా కేసీఆర్ గారు మీరు ఇంకా అభిమానిస్తున్నారు. సో ఆయన ఫామ్ హౌస్లో ఎట్లుంటాడు, ఆఫ్ కెమెరా ఎట్లుంటాడు, ఆయనతో పాటు మీరు ఉన్నప్పుడు మీకు బాగా నచ్చిన విషయం ఏంది కేసీఆర్ గారిది? బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయన పెద్ద హోస్ట్. ఆయన వ్యాఖ్యాత అంటారా? వ్యాఖ్యాత కాదు, హోస్ట్. ఆయన భోజనం చేసేటప్పుడు భోజన ప్రియుడు. ప్రియుడు కాదు, మంచి ఎవరు వచ్చినా భోజనం పెట్టడం, ఓకే, ఎవరు వచ్చినా ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేయడం, పక్కన కూర్చోబెట్టుకొని తినిపియడం, కొంత సమానంగా చూసేటువంటి ప్రయత్నం వారు చేస్తారు. ఈ విద్వేషాలు ఇవన్నీ ఏం లేవు. భోజనం దగ్గర మాత్రం చెప్తున్నా నేను, ఆ గౌరవం ఇస్తారు. మిగతా విషయాలను చర్చ పెట్టే అవకాశమే ఇవ్వరు. చర్చకు తావు లేకుండా ఆ వాతావరణాన్ని మార్చేస్తారు అక్కడ. ఇంకేం ఒకవేళ మనం ఏమైనా అడగాలని పోయినా సార్ ఏదో బాధలో ఉన్నాడు, సార్ ఏదో కోపంలో ఉన్నాడు, సార్ ఏదో సుదీర్ఘమైన ఆలోచనలో ఉన్నారు, ఆ వైపు వెళ్ళనియరు. ఇదే కొప్పుల ఈశ్వర్ని ఒక సెక్రటేరియట్లనో లేకపోతే ప్రగతి భవన్లలో కూర్చొని మీడియా సమావేశం మేమే ఉన్నాం. అప్పుడు ఆయన లేచి నన్ను కూర్చోబెట్టడానికి ఆయన చేయి బట్టి లాగిండ్రు. తర్వాత మీరు కూర్చోలేదు కదా అక్కడ? నేను కూర్చున్నా. మీరు ఆ విజువల్ చూడండి. నా సందర్భమే కట్ చేసి ఎడిట్ చేసిరంటారా? కట్ చేసి ఎడిట్ చేయడం కదా ఉన్నది. అది ఎప్పటికి కనిపిస్తుంది. అది నన్ను ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టే సందర్భం. ఆ సిచ్యువేషన్ వేరు. అక్కడ కొప్పుల ఈశ్వర్ గారు వచ్చి, కానీ వచ్చినప్పుడు మంత్రి కాబట్టి కూర్చోబెట్టాల్సిందే. అంత జరపాల్సినటువంటి అవసరం లేదు. కొంత ఆలోచన చేయాలి. ఎవరిని కించపరుస్తున్నాం, మంచులోని ఇట్లా చేయొద్దు కదా, ఇంత చులకనగా చూడొద్దు కావాలని కేసీఆర్ గారికి కూడా ఉండాలి. నచ్చని విషయం ఏంది కేసీఆర్ది? వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ నా సబ్జెక్ట్లో నాకు కొంత మీకంటే ఎక్కువ అవగాహన, ఎక్స్పర్టీజ్ ఉండొచ్చు, కానీ మీరు నాకు సంబంధించిన సబ్జెక్ట్లో ఎంతో కొంత మీకు అవగాహన ఉన్నప్పుడు అది వినేటువంటి ప్రయత్నం మనం చేయాలి. వినరు, మొత్తం వారికే తెలుసు అని అనుకుంటారు. కేటీఆర్ అహంకారి అంటారు, బాగా ప్రౌడ్ ఉంటుంది ఆయనకు అంటారు. పాపం అన్నది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. కేటీఆర్ ఒక రకంగా అది చూడంగానే కొంచెం అట్లా కనిపిస్తుంది. దానికి తోడు ఈయన విధానం కూడా అదే రకంగా ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయమంటే ఎందుకు యాక్సెప్ట్ చేయాలని మాట్లాడతారు సూటిగా. ఆ విధానం ఇది పోయి రాజకీయాలు లేకుండా బ్రతకలేనంటారు. రాజకీయాలతోనే సర్వస్వం వచ్చింది, కానీ రాజకీయాలు లేకుండా బ్రతకలేనా అని మాటలు అల్కగా మాట్లాడతారు. కానీ రాజకీయాల కోసమే
వారు పర్యటనలు చేస్తారు, మాటలు మాట్లాడతారు, తిడుతుంటారు, ఇంకేమైనా చేస్తుంటారు, ఇంకో దోస్తీ చేస్తారు, ఇంకో పార్ట్నర్షిప్ చేస్తారు, ఇంకో బిజినెస్ చేస్తారు. అన్నీ రాజకీయాల వల్లనే వచ్చినాయి ఉంటాయి. కానీ నాకేంది రాజకీయాలు లేకుండా బ్రతకలేనా, నాకున్న క్యాలిబర్ సరిపోదా అన్నట్టుగా మాట్లాడతారు. రైట్. ఆయన పైన వచ్చినటువంటి చాలా వరకు ఏవైతే రూమర్స్ అంటారా, అందులో నిజం ఎంత ఉంది మీరు చెప్పాలి. ఈ కారేస్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇవి కాకుండా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండు కేటీఆర్. చాలామంది హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసిండు, లేదా రకరకాల వార్తలు మనం వింటున్నాం. అవి పర్సనల్ విషయాలు. నిజంగా బ్లాక్మెయిల్ చేసిండా అవన్నీ పర్సనల్ విషయాలు అయితే అవి. ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా అఫీషియల్ విషయాలు అయితే. ఫోన్ ట్యాపింగ్ చేసిండంటారా? ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా చేయలేరా అనేది ఇప్పుడు ఇంకా కోర్టులో ఉన్నటువంటి అంశం. దాని గురించి మేము పెద్దగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. కానీ తప్పకుండా జరిగి ఉండొచ్చు. జరగకపోతే ఇవన్నీ ఇంతవరకు ఇంతలా ఇలా ఉండవు, ఇంత సివియారిటీ కూడా కేసెస్కి ఉండదు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండా అంటున్నా. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, రాజకీయవేత్తలు చేసిండ్రా, వ్యాపారవేత్తలు చేసిండ్రా, లేకుంటే ఇంకా నాయకులు చేసిండ్రా అనేది మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ట్యాపింగ్ అయితే జరిగింటది అనేది విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ చాలా వేదికలు పంచుకున్నాడు, క్రికెట్ స్టేడియంలో ఉన్నాడు, చాలా వరకు ఫోటోలు బయటకు వచ్చినాయి, సమంతతో కూడా ఉన్నాయి. అదే అంటున్నా, అది పర్సనల్ విషయాలు. తర్వాత ఒక లీడర్గా ఉన్నప్పుడు అందరి దగ్గర అందరు వస్తారు. వచ్చినంత మాత్రాన మనం సినిమా రంగానికి దగ్గరగా తిరిగినడా? ఇంట్రెస్ట్ ఉండే ఆయనకి మీరు దగ్గర? ఆయన అన్నిట్లో ఆయన ప్రొయాక్టివ్గా ఉండేవాడు. దాని విషయంలో మనము అనవసరంగా బట్టగాల్సి మీద వేయడం అనేది సబబు కాదు. ఆ విషయాలు నిజంగా ఒకవేళ ఏమైనా పర్సనల్ ఉంటే కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ అదే చర్చకు పెట్టి అనవసరంగా ప్రజల యొక్క సమయాన్ని వృధా చేయడము, క్వాలిటీ థింకింగ్ను పెడదారిన పట్టడం, తప్పుదారిన పట్టడం చేస్తుంది. ఈ కార్ రేస్లో అవినీతి జరిగిందంటారా? ఈ కార్ రేస్లో కూడా అవినీతి జరిగిందా అంటే ఎలక్షన్ టైంలో తప్పిదం జరిగినట్టు అనిపించింది తప్ప ఈ కార్ రేస్లో నేను అక్కడ ఉన్నప్పుడు గమనించినప్పుడు. కానీ ఇక్కడ వీళ్ళు సమాజం మాట్లాడుతున్నది నిజంగా అవన్నీ కూడా చూస్తే అవినీతి అయితే ఇక్కడ కాదు అక్కడ కాదు అంతటా జరిగినట్టు అయితే కనిపిస్తుంది. మొత్తం బీఆర్ఎస్ పాలనలో ఇది కాదంటే ఏ ప్రాజెక్టు విషయం తీసుకున్నా, ఈ కార్ రేస్ కానీ ఏ దాంట్లో అయినా అవినీతి అయితే అది ఎస్టాబ్లిష్డ్ అయింది. 2014-23 వరకు బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగింది. అందులో గువ్వల బాలరాజు కూడా ఉన్నాడు. నేను మంత్రిని కాదు కదా. మీరు బిఫోర్ క్వశ్చనింగ్ అర్థం చేసుకోవాలి, ఎవరి పరిధి ఏంది, ఎవరికి ఏం వెసులుబాటు ఉంటుంది, ఎవరు ఎట్లా బాధ్యులు అవుతారు అనేది. ఒక ఎమ్మెల్యే ఎంతో కొంత ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ప్రభుత్వం కాదు, క్యాబినెట్ మంత్రులు మాత్రమే ప్రభుత్వం కింద పరిగణించారు. మంత్రులు మాత్రమే అవినీతి చేసే అవకాశం ఉంటుందట. అదే అంటున్నా, వాళ్ళు మాత్రమే బాధ్యులవుతారు, వాళ్ళు మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. అట్లానే ఎమ్మెల్యేలకు చేసే అవకాశం ఉండదని కాదు, ఎమ్మెల్యేలు కూడా చేసి ఉండొచ్చు. కానీ నేను మాత్రం ఏ ఒక్క దగ్గర అవినీతి చేయలే. అవినీతి అనేది నా ఒంట్లో లేదు. సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా పార్టీ మారాలి అని చెప్పి? అధికారంలో ఉన్నప్పుడే? నేను ఎప్పుడు అనుకోలేదు. అధికారం కోల్పోయినాక ఆ థాట్ వచ్చిందా? నేను అధికారం కోల్పోయినాక కాదు, ఫస్టే చెప్పిన, మీకు క్లారిఫై చేసిన. మీరు మళ్ళీ ఎన్ని విధాలుగా అడిగినా కానీ నా నుంచి వచ్చేది ఒకటే, అధికారం కాదు, బీఆర్ఎస్ పార్టీ పోరాట పటిమ కోల్పోతుంది అన్నప్పుడు మాత్రమే ఈ ఆలోచనలు నాలో. సో చివరిగా మంత్రి మండలి ఒక వాళ్ళ నిర్ణయం లేకుండా, అసలు క్యాబినెట్ మీటింగ్ లేకుండా ఈ కార్ రేస్లో నిధులన్నీ మళ్లించండి కేటీఆర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మంత్రి మండలి ఆమోదం అవసరం లేదని ఉండేనప్పుడు సో ప్రతిదానికి మంత్రి మండలి ఆమోదము, క్యాబినెట్ ఆమోదం అనేది అవసరము. కానీ వీరు చెప్పుతున్న మాట ఏంటంటే ఆ పర్టికులర్గా డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ నిధులను ఇతర అంశాల కోసం వాడుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు అనేది మాట్లాడుతున్నారు. కానీ దాని విషయంలో నాకు అంతగా అవగాహన లేదు. ఫైనల్గా భారతీయ జనతా పార్టీలో మీరు 2 నెలలు అయితే జాయిన్ అయ్యి, సో భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉందంటారా? రూరల్ ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉందంటారా? రూరల్, అర్బన్, సింగిల్ ఇంజన్, డబుల్ ఇంజనే కాదు, త్రిబుల్ ఇంజన్ కూడా అవకాశం ఉంది. అంటే త్రిబుల్ ఇంజన్ అంటే లోకల్ బాడీస్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించబోతుంది. మీరు గమనిస్తే అప్పటికిప్పటికీ ఓటు శాతం బీజేపీకి పెరిగింది. నేను కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ లోకల్లో చూసుకుంటే ఆ గ్రాఫ్ అనేది కనిపించింది ఆ స్ట్రాటజీలో. సో ఆ తర్వాత నిజంగా ఎప్పుడు లేనంత విధంగా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, సో 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం, 16 చోట్ల సెకండ్ ప్లేస్ రావడం అనేది భారతీయ జనతా పార్టీకి హిస్టరీ బ్రేకింగ్ అనుకోవచ్చు. అలాంటి భారతీయ జనతా పార్టీకి మళ్ళీ స్కోప్ ఉంది. ఎందుకంటే 3 సార్లు మోదీ గారు, 3వ సారి ఆయన ప్రధానమంత్రి అయినారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజలకు కూడా బోరింగు, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, కొత్త వాళ్ళకనే
ఆలోచన వచ్చినప్పుడు నాకు కూడా అట్లనే అనిపించింది నిజంగా. అట్లా వితౌట్ ఎనీ రీజన్ ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో, ఇట్లా తీసుకుంటారేమో అని అనుకున్నాము. కానీ రోజు 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 మోడీ గారి నామస్మరణ జరుగుతూ ఉంది. మోడీ లేనిదే దేశం లేదన్నట్టుగా వాతావరణం ఏర్పడ్డది. భారతీయ జనతా పార్టీ లేకుంటే దేశానికి రక్షణ లేదు అనే వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా భూస్థాపితం చేయబడితేనే, అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ, ఈ ప్రజలకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధిని సాధిస్తుంది. ఈ ప్రాంతంలో ఇంకా స్వేచ్ఛగా ప్రజలు జీవించడానికి ఆస్కారం ఉంటుంది అనేది మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి 2 ఎంపీలుగా ఉన్నప్పుడే ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఇంత అద్భుతంగా పాలన చేస్తూ ముందుకు పోతూ ఉంది. 8 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, దాని తర్వాత ఎమ్మెల్సీలు, తర్వాత ప్రజల ఆదరాభిమానాలను రోజు రోజు చురగొంటూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఎన్నిక ఏదొచ్చినా విజయం భారతీయ జనతా పార్టీనే వరిస్తున్నది మాత్రం నా విశ్వాసం. ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన కరెక్ట్ ఫిట్ అనుకుంటున్నారా అధ్యక్ష పదవికి? డెఫినెట్గా ఎంతో గొప్ప క్యాలిబర్ ఉన్నాడు, ఒక న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు, ఒక నాయకుడిగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా బీజేపీ పార్టీలో ముందు నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష స్థాయి వరకు వచ్చిండ్రు. అంటే అంత ఆషామాషి కాదు కదా. దేశంలో అధికారంలో ఉంది. ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న తర్వాత వారికి ఇచ్చిండ్రంటే వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవమే అధ్యక్ష పదవిలో వారు కూర్చోవడానికి కారణమైంది. అనుభవం, క్రమశిక్షణ కంటే ప్రజెంట్ రాష్ట్ర రాజకీయాలు తిట్ల పురాణం నడుస్తుంది రేవంత్ రెడ్డి వర్సెస్. దాంట్లో ఆయన సరిపోడు అనిపిస్తుంది. ఏమంటారు? అవసరం లేదు అని అనుకుంటున్నాను నేను. ఆ పోటీలలో ఎందుకు అవసరం? ప్రజాస్వామ్యంలో ప్రజలకి పనికొస్తుందా? ఎందుకు పనికి రాదు? ఎప్పుడైనా కానీ మొన్ననే విజయదశమి చేసుకున్నాం. చెడుపైన మంచి విజయం ఓట్ల రూపంగా వచ్చేసరికి ఏది రూపం వచ్చినా ఇప్పుడు డెఫినెట్గా గెలుస్తాము బీజేపీ పార్టీ. కానీ మీ వల్ల, అంటే భారతీయ జనతా పార్టీ వల్ల బీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోయే పరిస్థితి వస్తుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు ఓడిపోతారని అంచనా వేస్తున్నారు. మీరేమో బీఆర్ఎస్ అని అంటున్నారు. ఎందుకో బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు బీజేపీ అనడం వల్లనే బీజేపీకి ఇంకా కొంత ఎక్కువ నష్టం జరిగింది. కానీ ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది బీఆర్ఎస్ ఎప్పటికి కూడా ఎవరు బీఆర్ఎస్ను చేరదీయరు అనేది. బీజేపీగానే ఉంటుంది, బీఆర్ఎస్ని ఎవరు చేరదీసే పరిస్థితి ఉండదు. సో జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా కొంత కష్టపడితే మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్గా గువ్వల బాలరాజు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? గువ్వల బాలరాజ్ ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయడానికి కాదు, భారతీయ జనతా పార్టీని ఎంచుకొని చేరింది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు జాతీయవాదం, దేశభక్తి, దైవభక్తి వీటన్నింటినీ కాపాడుతున్నటువంటి పార్టీ కాబట్టి దాన్ని పెంపొందించే దాంట్లో దైవభక్తి, దేశభక్తి కలిగినటువంటి పౌరుడిగా, ఒక భారతీయుడిగా జాతీయవాదాన్ని ముందుకు తీసుకుపోవడం, జాతిని సంఘటితపరిచి కాపాడుకోవడం కోసం నా వంతు బాధ్యతగా ఏ ఎమ్మెల్యే, ఎంపీ అవకాశం ఇవ్వకున్నా కాశ్మీర్లో వెళ్ళి ఈ కాషాయ జెండాను రెపరెపలాడించే బాధ్యత తీసుకొని నీ వంతుగా ప్రయత్నం చేయమని పార్టీ ఆదేశిస్తే అక్కడ కూడా వెళ్ళి పనిచేయడానికి నేను రావడం జరిగింది. జాతీయ రాజకీయాల్లో మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు అంతే? భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను శాశ్వతంగా రెపరెపలాడించడం కోసం, తద్వారా దేశాన్ని పహల్గామ్ అటువంటి సంఘటనల ద్వారా నుంచి బయటపడేయడం కోసం ఒక పోరాట యోధుడిగా ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని నేను చేయడం జరిగిందో, ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చీడపురుగుల కారణంగా ఏదైతే ముప్పు పొంచి ఉందో దేశానికి, పౌరులకు, ఆ ముప్పు నుంచి పౌరులను, దేశాన్ని కాపాడడం కోసం ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా పనిచేయడం కోసం, ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి నేను నా పాత్రను పోషించడానికి మాత్రమే రావడం జరిగింది తప్ప ఎంపీ కావడం కోసం, ఎమ్మెల్యే కావడం కోసము కాదు. అట్లానే సందర్భం వచ్చి నిలబడాల్సి వస్తే పార్టీ నిలబడడం అంటే వద్దనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అచ్చంపేట అంటే గువ్వల బాలరాజు అనే విధంగా ఒక బ్రాండింగ్ అయితే మీకు వచ్చింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో మీరు అనుకున్నటువంటి శిఖరాలని కూడా అధిరోహించాలని చెప్పేసి మా హిట్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు బాలరాజు గారు. నరేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.